నమస్తే, నేను మీ మధు. రాజకీయాల్లోకి యువత రావడం కామన్. జూనియర్స్ కూడా వస్తూ ఉంటారు, వారు కూడా అనుభవాన్ని పెంచుకుంటూ ఉంటారు. కానీ సీనియర్లు కూడా రాజకీయాల్లో అవసరమే, ఎందుకంటే వారి యొక్క రాజకీయ అనుభవం ఇక్కడ ఉపయోగపడుతుంది కాబట్టి. కానీ ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇదంతా కూడా రివర్స్ అయింది. ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నటువంటి సీనియర్లు ఉన్నారో వారందరినీ కూడా పక్కన పెట్టేసి జూనియర్లకు అవకాశం ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ ఆ తర్వాత, అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత సీనియర్ల విలువ జగన్మోహన్ రెడ్డికి తెలిసింది అని అనుకున్నాం. కానీ అదంతా కూడా అబద్ధమే అన్నట్టు ఇప్పుడు మరొక సీనియర్ని కూడా దూరం పెట్టేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందుకు జగన్మోహన్ రెడ్డి దూరం పెడుతున్నటువంటి ఆ సీనియర్ రాజకీయ నేత ఎవరు అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, రాజకీయాల్లో సీనియర్స్ అనుభవం ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. వారి రాజకీయ అనుభవంతోనే ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పచ్చు. కానీ ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం కూడా వారి అనుభవం లేకపోవడం వల్లే అని అంటున్నారు. మరి ఇప్పుడు చూస్తే ఇంకొక సీనియర్ని కూడా జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టేస్తున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంతకు ఎవరు మేడం ఆ సీనియర్? అంటే సీనియర్ అంటే ఇప్పుడు గత 5 ఏళ్లలో ఆయన ఉన్నాడు కాబట్టి సీనియర్ అని చెప్పుకోవాలి తప్ప రాజకీయంగా సీనియర్ ఏం కాదు. అయితే అసలు విషయం మనం కనుక గమనించామంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెగ్గడానికి కారణం ఒక సింపతి మీద వచ్చాడు తప్ప అతను వ్యక్తిగతంగా ఏదో ఓడబోడు చేసి అన్నట్టుగా ఏమి చేసి రాలేదు. ఏంటి ఇక్కడ చేసింది ఏమీ లేదు 5 ఏళ్లలో మనం చూసుకుంటే కనుక. అయితే అంటే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా అధోగతి పాలు చేశాడు, భ్రష్టు పట్టించాడు, తింటం అలవాటు చేసుకున్నాడు. అవినీతి, అక్రమాలు, స్కాములు, భూదందాలు, ఇంకా అసలు దేవుణ్ణి కూడా వదలకుండా మొత్తం దోచేసుకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజల్లో ఒక భయం, ఒక అయిష్టత ఇవన్నీ వచ్చి అతన్ని పక్కకు పెట్టారు. అంటే ప్రజలు చాలా తొందరగా మేల్కొన్నారు. ఇంకొక అవకాశం ఇవ్వకుండా ఒక 5 ఏళ్లకే వాళ్ళకి జీవితకాల అనుభవం వచ్చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చేసిన తప్పిదం ఏంటంటే, మీరు కనుక చూసుకుంటే 5 ఏళ్ల పాలనలో మొట్టమొదట ఆయన విజయసాయి రెడ్డిని బాగా నమ్మాడు. A2గా ఆయన ఉన్నాడు. అంటే A1 జగన్మోహన్ రెడ్డి అయితే A2 విజయసాయి రెడ్డి. అయితే విజయసాయి రెడ్డితో సమానంగా సాక్షి ఎడిటోరియల్ బోర్డులో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని తెచ్చి పెట్టుకున్నాడు ఆయన. మరి ఇది తెలివైన పనో తెలివి తక్కువ పనో జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక సాక్షి ఎడిటోరియల్లో ఉండే వ్యక్తిని తీసుకొచ్చి పెట్టాక ఆయన సకల శాఖామాచుడయ్యి ఒక షాడో ముఖ్యమంత్రిగా ప్రతి ప్రెస్ మీటు ఆయనే నిర్వహించాడు. మనకు తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక డమ్మీ అయిపోయాడు. డమ్మీ అయిపోయి ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా అతనే తీసుకున్నాడు. వీటన్నింటికి తోడు ప్రశాంత్ కిషోర్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఆ తర్వాత ఐపాక్ వాళ్ళు కూడా వచ్చారు, మనకు తెలుసు. సో ఓవరాల్గా తీసుకుంటే ఒక కార్పొరేట్ తరహాలో తన పార్టీని లేదు తన ప్రభుత్వాన్ని నడపాలని అనుకున్నాడు. నేల విడిచి సాము చేశాడు మొత్తం మీద. సో అందుకని దానికి మూల్యం చెల్లించుకున్నాడు ఆయన. ఇంకొక విషయం ఏం చేశాడంటే, అసలు సీనియర్లు అనేవాళ్ళని అటు బొత్స సత్యనారాయణ కావచ్చు, ఇటు ధర్మాన ప్రసాదరావు కావచ్చు, ఎవరు కావచ్చు, మిగతా జిల్లాల్లో కూడా ఏ సీనియర్ నాయకుడిని ఆయన పట్టించుకోలేదు. ఒక్క రాయలసీమ తప్ప. రాయలసీమలో ఎవరిని పట్టించుకున్నాడు మనకు తెలుసు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఇట్లా ఎవరిని తీసుకుని వైవి సుబ్బారెడ్డి తన వాళ్ళందరినీ దగ్గర చేర్చుకున్నాడు. ఈ చేర్చుకోవటం వల్ల ఏమి జరిగింది, అందరూ కూడా స్కాముల్లో ఇరుక్కున్నారు. ఎవరి వల్ల కూడా ప్రయోజనం అయితే ఈ రోజుకి లేదు. సో ఓన్లీ రాయలసీమ వరకు తన వాళ్ళని తన చుట్టూ పెట్టుకున్నాడు. జూనియర్లకి కొంచెం పెద్దపీట వేసినట్టుగా మనకు అర్థమవుతుంది. తన తండ్రి హయాంలో ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, తన తండ్రి హయాంలో ఎంత సజావుగా పరిపాలన సాగిందో అలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేశాడు. దానివల్ల ఏం జరిగింది, రాజకీయ అనుభవం లేకపోవడం, సింపతితో ముఖ్యమంత్రి కావడం, ఇవన్నీ జరిగాక ఇవాళ అతని పరిస్థితి ఏంటో అనేది అతనికి అర్థమవుతుంది. అంటే తను ఓడిపోవడానికి రీజన్స్ తన చుట్టూ సరైన వాళ్ళు లేరు. మనం మొదటి నుంచి అదే చెప్పాం. నువ్వు సజ్జల్ని నమ్ముకోకనైనా నువ్వు గోతిలో పడతావంటే వినలేదు. సో ఇప్పుడు అతనికి తెలుస్తోందా అది. అందుకనే ఇప్పుడు బొత్సాకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారా. మీకు ఏ ప్రెస్ మీట్ పెట్టినా బొత్స కానీ ధర్మాన ప్రసాదరావు కానీ ఎక్కడ కనిపించేవాళ్ళు కాదు. ఒక జయలలిత తరహాలో ఆయన, జయలలితకే ఒక్కతికే కుర్చీ ఉంటుంది,
మీరు ఎక్కడ ఏ వేదిక మీదైనా చూసుకోండి, పెద్ద పెద్ద సభలు జరుగుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఒక పెద్ద మహారాణి కుర్చీ ఓన్లీ జయలలితకు ఉంటుంది. పక్కన వీళ్ళందరూ అది కూడా ఆమడ దూరంలో నిల్చుని ఉంటారు. వాళ్ళు ఫస్ట్ సాష్టాంగ దండ ప్రమాణం చేశాకే అమ్మతో మాట్లాడతారు. ఆవిడట్లా చేసింది. అలాగా జగన్మోహన్ రెడ్డి అలా కాకపోయినా తన పక్కన ఎవరికి సీట్లు వేసేవాడు కాదు సీనియర్లకి. సో ఇప్పుడు జ్ఞానోదయం అయిందా అని అనిపిస్తుంది మనకి. అందుకే బొత్సాకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ధర్మానికి ఇస్తున్నారు. అయితే దీనివల్ల ఎవరికి నష్టం? ఇప్పుడు అంటే సీనియర్స్కి దగ్గర తీసుకుని తర్వాత నిన్న జూనియర్స్గా ఉన్న వాళ్ళు ఇవాళ సీనియర్స్ అయిన వాళ్ళని దూరం పెడతాడా, ముఖ్యంగా సజ్జల లాంటి వాళ్ళకి మూడిందా అనేది అందరికీ కలుగుతున్న సందేహం. ఇప్పుడు సజ్జలాని దూరం పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డికి లాభం అంటారా, నష్టం అంటారా? ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఆయన పక్కనే ఉంటూ ఆయన మంచి చెడులు, మైనస్లు, ప్లస్లు అన్నీ కూడా ఆయనకు తెలిసే ఉంటాయి కదా. ఇప్పుడు ఆయన దూరం పెట్టడం వల్ల ఆయన ఏమన్నా రియాక్షన్ అయితే ఏమవుతుంది? తెలిస్తే తెలవనివ్వండి. మనిషి ఎప్పుడూ కూడా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవాలి. ఓకే, సజ్జల్ని మనం బయటకు పంపించడం వల్ల సజ్జల మనకి చెడు చేస్తాడా? ఇంకా కొత్తగా చెడు చేయడానికి ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి తెలియని అంశాలు ఏమున్నాయి ప్రజలకి? మహా అయితే కేసులు ఎదుర్కొంటాడు అంతే కదా, ఇంకొన్ని కేసులు వస్తాయి. కానివ్వండి, ఒకవేళ తను ఇరుక్కుంటే తను ఇరికిస్తే అతను కూడా ఇరుక్కుంటాడుగా. మీకు అర్థమైందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలనుకుంటే సజ్జల ఇరుక్కుంటాడు. అందుకని ఇప్పుడు సజ్జలు తెలివైన వాడైతే ఏం చేస్తాడు? సంపాదించుకున్నాడు, హ్యాపీగా శేష జీవితం గడపచ్చు, అంతే కదా. అలా కాదు, నాకు పగ తీర్చుకోవడం ముఖ్యం, నన్ను పక్కకు పెట్టాడు అంటే ఆయనతో పాటు నువ్వు కూడా పోతావు. అందుకని రాజకీయాలన్నీ ఇలాగే ఉంటాయి. భయంతో కాదు, ధైర్యంగా ముందుకెళ్ళాలి ఏదైనా కూడా. సో ఇవాళ సజ్జలకి భయపడి జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తే ఎందుకు పనికిరాడు. ఇంకా ఇప్పటికే పార్టీ ఏమైందో ఎవరికి అర్థం కావట్లే. ఇప్పుడు కేడర్ కోరుకుంటుంది ఏంటి? మమ్మల్ని పట్టించుకోండి, మీరు ప్రజల్లోకి రండి, సజ్జల్ని పక్కన పెట్టండి అంటున్నారు. అది కనుక జరిగితే కేడర్లో ఉత్సాహం వస్తుంది, కొంచెం జగన్మోహన్ రెడ్డి మీద మంచి ఇంప్రెషన్ కలిగే అవకాశం ఉంది. అది రాజకీయంగా కొద్దో గొప్ప అతనికి లబ్ధి చేకూరుస్తుంది. సో ఇప్పటికైనా మార్పు మంచిదే అని అంటారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మారి సీనియర్స్ మాట విని ఆ తాడేపల్లి ప్యాలెస్ని లేకపోతే ఆ బెంగళూరుని దాటి వస్తారా? ప్రజల మధ్య తిరుగుతారా? ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటారంటారా? అదే చెప్తున్నా. ఒకవేళ బొత్స ఏమైనా కొంచెం తెలివైన సలహాలు ఇచ్చి, ధర్మాన్ని ఏమైనా తెలివైన సలహాలు ఇచ్చి, నాయన ఇది పద్ధతి కాదు, నువ్వు ప్రజల్లోకి వెళ్ళు, నువ్వు ఆ యలహంక ప్యాలెస్లోనో లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లోనో ఉండడం కాదు అని చెప్తే, ఒకవేళ మారి మాట విందాం అనుకుంటే ప్రజల్లోకి వస్తే అతనికి రాజకీయ మనుగడ ఉంటుంది. కాదు నేను దిగొచ్చాను వీళ్ళందరూ ఎవరు అనుకుంటే సేమ్ అదే నడుస్తుంది. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి మారిపోయి సీనియర్స్ మాట విని సరే మంచో చెడో కొంతమంది అయితే దూరం పెట్టాలని అయితే చూస్తున్నారు. మరి అది మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో పక్కన పెట్టేస్తే ఇప్పటికైనా సరే ఆయన రాజకీయ విధానం అయితే మార్పు చెందాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం ఇప్పటి నుంచైనా సరే ఆయన రాజకీయ విధానంలో కానీ ఆయన ప్రవర్తనలో కానీ మార్పు కలుగుతుందా లేదా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.